గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే అందరికీ కొంచెం బ్రేక్ అవసరం. ఆ బ్రేక్లో బయటికి వెళ్ళడం అవసరం. అందుకని మేము ఈరోజు బయటికి వెళ్తున్నాము కొంచెం బ్రేక్ తీసుకొని. అంటే మేము బిజినెస్ చేస్తాం కాబట్టి మేము బయట తిరుగుతాం, కానీ అక్కడికి వెళ్ళి వర్క్ చూసుకొని రిటర్న్ ఇంటికి రావడమే జరుగుతుంది. బట్ బయటికి వెళ్ళి మనకంటూ ఒక టైం తీసుకొని టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసే అంత అయితే ఎప్పుడు ఉండదు. సో ఈరోజు అయితే మేము మాకు తెలిసిన మాకు నియర్ బై కూడా కాదు, కొంచెం దూరమే ఫామ్ హౌస్ ఉంది ఒకటి, అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఎంజాయ్ చేస్తాము, అక్కడ ఏమేమి ఉన్నాయి అండ్ ఫామ్ హౌస్ ఎలా ఉంది అండ్ మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్లీ మేము వెళ్ళేది 2 days ట్రిప్ మాత్రమే, బట్ లగేజ్ మాత్రం ఇంత అయింది. కోర్స్ పిల్లలు ఉన్నప్పుడు లగేజ్ ఎక్కువ అవుద్ది. అండ్ ఇక్కడ నా స్మైల్ ఎందుకంటే అందరూ వచ్చి కింద వెయిట్ చేస్తున్నారు. నాదే లేట్, ఎప్పుడైనా నాదే లేట్ అనుకోండి. సో మేము ఇక్కడ అంతా మార్నింగే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము ఎవరు టిఫిన్స్ కూడా చేయలేదు, 8 కల్లా స్టార్ట్ అయిపోయాము. సో మధ్యలో ఒక దగ్గర ఆగి టిఫిన్ చేసి టీ తాగైతే మళ్ళీ అక్కడ నుంచి కొంచెం సామాన్ ఏమైనా అవసరం ఉంటే వంటకి అవన్నీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము మొత్తం వెళ్ళేది 4 families. సో 3 carsలలో వెళ్ళాము. ఇక్కడ ఒకరికొకరు కాల్ చేసుకొని ఫన్ చేసుకుంటూ ఫామ్ హౌస్ దాకా అయితే వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళగానే ఎంట్రన్స్లో చూడండి అసలు ఎంత బాగా ఉందో. స్టార్టింగ్లోని పచ్చటి పొలాలు, ఊరికి సంబంధం లేకుండా ఉన్న ఫామ్ హౌస్కి అయితే వెళ్ళాము. అక్కడ అక్కడ ఫామ్ హౌస్ మాత్రమే ఉంటుంది. ఎట్లాంటి వెహికల్ సౌండ్స్ కానీ, ఎయిర్ సౌండ్స్ కానీ, పొల్యూషన్ కానీ ఏమి ఉండదు. సో ఇది ఎంట్రన్స్ గేట్ అన్నమాట. చూసారా, చుట్టుపక్కల మొత్తం ఖాళీ ప్లేస్ అండ్ అక్కడక్కడ చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇది దాదాపు నాకు తెలిసి ఒక 2-3 acresలో ఓన్లీ ఫామ్ హౌస్ మాత్రమే ఉంది అక్కడ. ఇది ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి లోపల ఎలా ఉందో చూసేయండి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ కూడా కొన్ని బెడ్స్ ఉంటాయి. ఆ డోర్ ఉంది కదా, ఆ డోర్ నుంచి ఓపెన్ చేస్తే మనకి పైనుంచి కనిపిస్తుంది. బాగున్నారా? హాయ్. సో గైస్, ఇప్పుడు ఫామ్ హౌస్కి రీచ్ అయిపోయాము. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లోకి దిగాలని చెప్పి పిల్లలకి ఇవైతే తీసుకొని వెళ్తున్నాము. అని పట్టుకోనా ఉండు చూడు అని మంచిగా సెట్ చేయి. మీరు
చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉన్నామో. అప్పటి వరకు మాత్రం హ్యాపీగా ఉన్నాను. వెళ్ళగానే రెడీ అయిపోయి స్విమ్మింగ్ పూల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఉంది అసలైన ట్విస్ట్. ఏమైంది అంటే మీరే చూడండి. ఇలా నా ఫోన్ వాటర్లో పడిపోయింది. యాక్చువల్గా ఎక్కువ డ్యామేజ్ ఏం అవ్వాల్సి లేకుండే, బట్ నా ఫోన్ ఆల్రెడీ అంత ముందుకి బ్యాక్ గ్లాస్ మొత్తం పగిలిపోయి ఉంది కాబట్టి వాటర్లో పడిపోయేసరికి టోటల్గా వాటర్ అన్నీ ఫోన్లోకి వెళ్ళిపోయాయి. సో నా ఫోన్కి ఏమైంది, మనం కొత్త ఫోన్ తీసుకున్నానా లేదంటే ఇదే ఫోన్ రిపేర్ చేయించానా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. బట్ అప్పటి వరకు అయితే ఫోన్ మొత్తం డ్యామేజ్ అయింది. అండ్ వాటర్లో నుంచి తీసిన తర్వాత కొద్దిసేపు సన్లైట్లో పెట్టాము. తర్వాత నైట్ ఆన్ అయింది. నైట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. బట్ నా కెమెరా చూస్తున్నారు కదా, బ్యాక్ కెమెరా టోటల్ బ్లర్ అయింది. యాక్చువల్గా నా బ్యాక్ కెమెరాలోకి ఫ్రంట్ కెమెరాలోకి టోటల్గా వాటర్ వెళ్ళిపోయాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోలో నాయిస్ వస్తుంది కదా, అది స్పీకర్లో నుంచి వస్తుంది. నేను వీడియో రికార్డ్ చేస్తుంటేనే ఆ ఎయిర్ సౌండ్కి టోటల్గా సౌండ్ అలా వచ్చింది. అండ్ ఇదైతే బ్యాక్ కెమెరాలో మొత్తం వాటర్ డ్రాప్. ఇంకా నా ఫోన్ విషయం కొద్దిసేపు పక్కకు పెడితే ఇది డే 2. సో ఇక్కడ మేము మార్నింగ్ లేవగానే వేపపుల్లతో బ్రష్ చేసాము. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి మళ్ళీ ఎంజాయ్ చేసాము. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. ఈ రెయిన్ డ్యాన్స్లో డ్యాన్స్ వేసాము. కానీ గైస్, నా ఫోన్ విషయం పక్కకు పెడితే అదొక్క సాడ్ మూమెంట్ తప్ప ఆ 2 days మాత్రం మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడ గేమ్స్ అయితే క్రికెట్ ఆడాము, డ్యాన్స్ వేసాము, తంబోలా ఆడాము, ట్రెజర్ అంటే ఆడాము, కపుల్ గేమ్స్ ఆడాము. ఇక్కడ మేము ఇదంతా కపుల్ గేమ్ది. ఒకసారి నేను ఈ వీడియో మొత్తం మ్యాక్సిమం రా పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకసారి అయితే మీరే చూడండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఫోన్ ఖరాబ్ అయితే ఇదంతా ఎలా షూట్ చేసావని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇదంతా వేరే వాళ్ళ ఫోన్లో రికార్డ్ చేశాను. మేబీ ఇక్కడ నుంచి కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నమస్తే అందరు, నమస్తే అందరు నమస్కారం. బాబు నరేందర్ నమస్కారం. హాయ్. లింగాయన ఏమో కానీ ఫస్ట్ మూవీ అయితే లింగాయన అది రైట్ 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 అటే చూడు. లేదక్క ఎక్కువ సంతోషపడ్డ రోజు మీ పెళ్ళి ఎక్కువ రైట్ ఆన్సర్. అలా గేమ్స్ అన్నీ అయిపోయాక నైట్ ఇలా బయట కూర్చొని అందరము మేము ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తినుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ ఓవరాల్గా ఫామ్ హౌస్ వ్యూ వచ్చేసి నైట్ టైం ఇలా ఉంటుంది. సో మనం లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని బయట హ్యాపీగా కూర్చోవచ్చు. తిన్నాక అందరం హ్యాపీగా అలా కూర్చున్నాము. అక్కడ వైట్ కలర్ డ్రెస్ కనిపిస్తుంది కదా, అన్నయ్య అక్కడికి వాకింగ్ చేయడానికి వెళ్ళాడు. సో మేము అతన్ని మాటల్లో పెట్టాము. వెనక వేరే వాళ్ళు వెళ్ళి రెయిన్ డ్యాన్స్ ఆన్ చేశారు. సో వాటర్ అన్నీ వచ్చాయి. సో ఇలా నేను కొంచెం సేపు అలా హ్యాపీగా ట్రైన్ చేసాము. ఆ తర్వాత వెళ్ళి హ్యాపీగా నిద్రపోయాము. ఇది నెక్స్ట్ డే రోజు మేము ఇలా వాటర్లో చేసిన కొన్ని యాక్టివిటీస్ అన్నీ మీకు ఇలా వీడియో చూపిస్తున్నాను. ఇదేంటి అంటే ఫస్ట్ గేమ్స్ పెట్టుకున్నాము, ఎవరు ఎంతసేపు వాటర్లో ఉంటారని చెప్పి. సో ఇక్కడ మనము అఫ్కోర్స్ సెకండ్ వచ్చామనుకోండి, అది తర్వాత విషయము. కొన్ని యాక్టివిటీస్ చేసాము అండ్ చాలా ఫన్ చేసాము. కపుల్స్ డ్యాన్స్ వేసాము. బట్ మాకంటే పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఫామ్ హౌస్కి అనేది వెళ్ళినప్పుడు ఇలా ఫ్రెండ్స్తో కానివ్వండి, నైబర్స్తో కానివ్వండి, రిలేటివ్స్తో కానివ్వండి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి అమౌంట్ కూడా కలిసి వస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.